హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ది మై ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో గతంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కుట్టు మిషన్ శిక్షణకి సంబంధించిన వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో 3 లక్షలకి పైగా మంది చూశారు. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సోదరీమణులు చాలామంది కూడా కామెంట్ చేయడం జరిగింది. మా రాష్ట్రంలో ఇలాంటి అవకాశం ఉంటే వీడియో చేసి పెట్టండి అన్నా అని చెప్పేసి అడిగారు. సో మీ అందరి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకొస్తున్నటువంటి ఉచిత కుట్టు మిషన్ శిక్షణ పథకం గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ శిక్షణలో భాగంగా మీ దగ్గర నుండి ₹1 కూడా ఫీ అనేది తీసుకోరు. ఉచిత శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. అన్ని కులాల వారికి, బీసీ, కమ్మ, కాపు, క్షత్రియ, బ్రాహ్మణ, ఈబీసీ, రెడ్డి, ఆర్యవైశ్య వారికి ఫ్రీ శిక్షణ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలని మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ ఆఫీస్కి వెళ్ళాలి, ఎక్కడ అప్రోచ్ అవ్వాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏపీ మరియు తెలంగాణ 2 రాష్ట్రాలకి సంబంధించినవి మన ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని వీడియోస్ చేసి పెట్టడం జరుగుతుంది. అవన్నీ కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రముఖ వార్తాపత్రికలో వచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్ని నేను మీకు చూపిస్తున్నాను. కుట్టు మిషన్ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి. నాగాయలంక న్యూస్ టుడే. కృష్ణా జిల్లా వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంఘం వారు ఏర్పాటు చేస్తున్న కుట్టు మిషన్ శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ డిఓ కె సుధా ప్రవీణ్ మంగళవారం తెలిపారు. సో ఈ శిక్షణలో భాగంగా పురుషులకైతే అవకాశం ఉండదు, కేవలం మహిళలు మాత్రమే, ఆంధ్రప్రదేశ్ మహిళలు మాత్రమే అవకాశం ఉంటుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ యొక్క కుట్టు మిషన్ శిక్షణని సద్వినియోగం చేసుకోవాలని డిఓ సుధా ప్రవీణ్ మంగళవారం తెలపడం జరిగింది. ఇక్కడ యూనిట్స్ చూడొచ్చు. బీసీ 40, కాపు 10, ఈబీసీ 10, కమ్మ 28, రెడ్డి 8, క్షత్రియ 1, ఆర్యవైశ్య 8, బ్రాహ్మణ 6, మొత్తం 111 మంది మహిళలకి ఈ అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. సో అన్ని కులాలకి సంబంధించిన వారిని తీసుకొని ఈ యొక్క శిక్షణకి సమన్యాయం అనేది చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ 111 మంది మహిళా సోదరీమణులకి ఈ యొక్క అవకాశాన్ని కల్పిస్తున్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. శిక్షణ పొందాలనుకునే వారు ఈ నెల 22వ తేదీలోపు సంబంధిత సచివాలయంలో సంప్రదించాలన్నారు. సో ఈరోజు డేట్ 19, మీరు 22 అంటే ఇంకా 3 రోజుల సమయం ఉంది. సో ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా లైక్ చేయండి. ఎందుకంటే డేట్ తక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరికీ రీచ్ అవ్వాలి. ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ యొక్క కుట్టు మిషన్ శిక్షణని సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను మీకు చేసి పెట్టాలి అంటే మీరు ఈ వీడియోకి తప్పనిసరిగా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.